ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి శుక్రుడు ఈ వారంలో ఉండేటువంటి చంద్రగ్రహం మినహాయించి మిగతా గ్రహాలేవి కూడా అనుకూలంగా లేనటువంటి స్థితి. ప్రత్యేకించి గత వారంలో కూడా చెప్పుకున్నాం, రవి యొక్క మార్పు జరిగిన తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రెండవ స్థానం ముందు ఉన్నటువంటి రవిగ్రహము హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్థాప, శిరోవ్యథ, ఎక్కువ డిసప్పాయింట్మెంట్. అంటే ఎక్కువ ఎంతసేపు కూడా మనం ఇది సాధించలేకపోయామే, లేదు నిజానికి మనం అనుకున్న దానికన్నా 1-2 మార్కులు తక్కువ వచ్చినా కూడా, ఉదాహరణకి చెప్తున్నాను, వీరికి ఆశించినటువంటిది ఒక 100కి 90 మార్కులు వస్తాయి అనుకున్నాం, 85 వచ్చినా కూడా వీళ్ళు ఏదో బాధపడిపోతూ ఉంటారు. నిజానికి ఎంత వీళ్ళు ఆశించినప్పటికీ కూడా దానికన్నా తక్కువగానే వస్తుంది రిజల్ట్. వచ్చిన దాని పట్ల ఎంతో అసహనం, అసలు ఇంక చెప్పలేకపోతాం. అంత మానసికంగా చాలా ఇబ్బంది పడిపోతారు, అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మనం ఇలా అనుకున్నాం కదా, ఇలా జరగలేదేంటి, లేదా వాళ్ళు మనతో ఇలా మాట్లాడతారు అనుకున్నాం, వాళ్ళు మనల్ని చూసి అలా రియాక్ట్ అవ్వలేదేంటి, మనకంత గౌరవం ఇవ్వలేదేంటి, మనకి ఈ ఉద్యోగం రాలేదేంటి, ప్రతిదీ కూడా డిప్రెషన్కి సంబంధించినటువంటి థాట్సే. ఇవి ఎందుకు వస్తాయి అంటే, ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి జన్మ రాశి యందు శని రాహువుల యొక్క సంచారం, అదొక మాయ. దాన్ని ఛేదించగలగాలి. ముఖ్యంగా ఈ జన్మరాశి స్థిత రాహు ఏం చేస్తారు, ధారాపుత్ర విరోధస్య, ప్రవాసం, రోగపీడనం, ప్రవాసాన్ని కలగజేయడం, అంటే కుటుంబానికి దూరంగా ఉండడం, తేజో హానిర్ మతిర్భ్రంశో, ఎప్పుడైతే మనకు కొంత టైం దొరికిందో వ్యసనాల బారిన పడేలా చేయడం, హీనత్వం, దుష్ట సంసర్గో, దుష్టుల పాలిట, అంటే ఎవరైతే సమాజంలో కొంత చెడ్డ శక్తులు ఉన్నాయో వాళ్ళతో చేరేలా చేస్తారు. హీనత్వ అంటే అసలు వాళ్ళు ఎందుకు పనికిరారని తెలిసినప్పటికీ వాళ్ళతో స్నేహం చేసేలాగా చేస్తారు. ఏంటంటే ఎదుటి వారికి చెప్పాలంటే, అబ్బో నాకు వాడి అవసరం ఉంది, లేదా నాకు ఆమె అవసరం ఉంది, వాళ్ళు మిగతా వాళ్ళకి మంచి వాళ్ళు కాదేమో కానీ నాకు చాలా గొప్ప ఫ్రెండ్స్, సమాజం మొత్తం వాళ్ళని వేరేలా చూస్తోంది కానీ నిజానికి ఆ భావన తప్పు, అందరూ తప్పు, వాళ్లే కరెక్ట్ అని ఒక మొండి వాదన, పిడి వాదన చేస్తారు. అంటే ఏంటి, మనం చేసేది కరెక్ట్ అని మీనరాశి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తారు. నిజానికి అది చాలా తప్పు. ఈ పిడివాదనలు, లేకపోతేనేమో ఈ మొండితనము, ఈ అతి కోపము, వీటన్నిటికీ ఈ గ్రహస్థితి ఎక్కువ కారణంగా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి మీనరాశి వాళ్ళు అంటే, 10 మంది యొక్క అభిప్రాయాన్ని తీసుకోవాలి, దాంట్లో 7గురు కరెక్ట్ అంటేనే వెళ్ళాలి. ఇంకో విషయం ఏంటి అంటే, ఏదైనా ఒక పని చేసే ముందు తల్లిదండ్రులనో, గురువునో, లేకపోతే మన క్లోజ్గా ఉండేటువంటి వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి. అలా తీసుకుని ముందుకెళ్తేనే మంచి సక్సెస్ వస్తుంది. లేదా ఇదంతా కూడా పాడు చేసేటువంటి గ్రహ సంపత్తి, జీవితం అనవసరంగా ఇబ్బందుల పాలవుతుంది. ఈజీ వే ఆఫ్ ఎర్నింగ్ అన్నది చాలా తప్పు. డబ్బును చాలా తేలిగ్గా సంపాదించాలి, లేదా సక్సెస్ ఏదైనా మనకి అడ్డదారుల్లో దొరుకుతుంది అనేటువంటి భావన చాలా తప్పు. ప్రతిదానికి కష్టం, ప్రతిదానికి ప్రణాళిక, పద్ధతి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. మీనరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై పరమేశ్వరుని యొక్క ఆరాధనే చాలా మంచిది. ముఖ్యంగా ఈశ్వరాభిషేకము, శనివారం శివాలయంలో దీపం పెట్టడం, ఇవన్నీ మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చు. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.